ఎమ్మెల్సీ కవితపై ఎంపీ మల్లు రవి సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోనూ కవిత లిక్కర్ స్కామ్ చేశారు అన్నారు మల్లు రవి. బీసీల గురించి కాదు, లిక్కర్ స్కామ్ గురించి కవిత మాట్లాడాలి అన్నారు. కమ్యూనిస్టుల దగ్గర కూడా స్కామ్ చేశారంటే ఏమనాలి? కవిత లిక్కర్ స్కామ్ కి ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లారు. ఇప్పుడు కేరళ సీఎం పరిస్థితి ఏంటో మరి అంటున్నారు మల్లు రవి. కవిత గారు కేసీఆర్ గారు కూతురు. ఆమె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ వల్ల, ఆమె దయ వల్ల ముఖ్యమంత్రి జైలుకు పోయి వచ్చాడు కేజ్రీవాల్. ఇప్పుడు మరి ఈ స్కామ్ వల్ల అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి పరిస్థితి ఏమవుతుందో చూడాలా. వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి. ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో వారు కూడా జైలుకు పోయి ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మహిళలకు అది జరగటం లేదు, లేకపోతే ఇంకా బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని స్టేట్మెంట్ చెప్పుకుంటూ తిరుగుతుంది. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్పానండి ముందు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కేరళ లిక్కర్ స్కామ్ లో ఆ ముఖ్యమంత్రిని, ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పే నాయకుడు, ఆయన దగ్గర కూడా ఏమో స్కామ్ చేసిందంటే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మరి చూడాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఇక్కడున్న నాయకులు ఎప్పుడైనా ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది మీరు రండి ఎంక్వైరీ చేయండి అని చెప్పారా? అది పట్టుకుంటే తెలిసింది. ఆమె కవిత ద్వారా తెలిసింది. కవిత పక్కన ఉన్న వాళ్ళని తీసుకుపోతే తెలిసింది. ఇప్పుడు కూడా అదే చేస్తారు.